సీనియస్ వార్తలకు స్వాగతం. నా పేరు జగన్నాథ్ రెడ్డి. 100% పన్నుల వసూళ్లే లక్ష్యంగా పనిచేయాలని తాండూరు మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో వార్డు ఆఫీసర్లు, మహిళా సంఘాల ఆర్పీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి మాట్లాడుతూ తాండూరు మున్సిపల్ ఆస్తి పన్నుల వసూళ్లలో వెనుకబాటు గురైందని తెలిపారు. ఆర్థిక సంవత్సరానికి ముందే లక్ష్యాన్ని చేరుకునేందుకు 100% పన్నులు వసూలు చేపట్టాలని సూచించారు. ఆస్తి పన్నులు, కుళాయి పన్నులు, ట్రేడ్ లైసెన్స్ ఫీజుల 100% రాబట్టేలా పనిచేయాలని తెలిపారు. సెలవు దినాల్లో కూడా పనిచేసి లక్ష్యాన్ని సాధించాలని అన్నారు. అదేవిధంగా పట్టణంలో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా దృష్టి సారించాలని సూచించారు. ఇంటింటి చెత్త సేకరణ సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. మరోవైపు విధుల్లోకి వచ్చిన వార్డు ఆఫీసర్లకు దశల వారీగా బాధ్యతలను అప్పగించడం జరుగుతుందని తెలిపారు. త్వరలో మున్సిపల్ వార్డులలో కార్యాలయాలు ప్రారంభించి అక్కడి నుంచే సేవలు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ నరేందర్ రెడ్డి, ఆర్ఓ అశోక్ కుమార్, మెప్మా అధికారులు తదితరులు పాల్గొన్నారు. తర్వాత 38 రోజులు ఆదివారం లేదు, శనివారం ఇప్పుడు ఏం లేదు. ఇంట్లో పక్షంగా లేదు, అంత సీరియస్ పని అవుతుంటుంది. పొద్దున్నే 8 గంటలకు 7:30 గంటలకు అందరూ ఫీల్డ్ లో ఉండాలి. వాటర్ అక్కడికి వెళ్ళి మీ యొక్క శానిటైజేషన్ చూసుకోవాలి, తర్వాత ట్యాక్స్ కలెక్షన్ చూసుకోవాలి, వాటర్ కలెక్షన్. మీతో పాటు మీరు ఎవరున్నారు? ట్యాక్స్ కలెక్షన్ 100% స్వచ్ఛ పట్టణం అనే నినాదంతో మనం అందరం ముందుకెళ్దాం. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా కారణంగా మేము, కానీ పని చేయకుండా మాత్రం మీ ఇష్టం. ఎందుకంటే మీరు పని చేయకుండా చెడ్డ పేరు బాగుంటుంది, మా తర్వాత తాను పట్టణం మొత్తానికి పడుతుంది. ఇది ఆలోచించలేదు. ఒకటి ఆలోచన. మీ కష్టాల్లో మీరు కూడా పాల్పంచుకుంటాం లేదు, మీకు ఇబ్బంది కలగలేము, మేము వెంటనే ఉంటాం, మీకు ఎలా ఉంటాం చేస్తామని కానీ మీరు ఎప్పటి మాత్రం చూసుకోండి. శానిటైజేషన్, ట్యాక్స్ కలెక్షన్, తర్వాత వాటర్ కలెక్షన్. ఇంకొకటి, ఎక్కడ ఏమైనా ప్రాబ్లం వస్తే ఇమీడియట్ గా దృష్టికి తీసుకురావాలి. ఇది ఏం లేదు అంటారు, దాని దృష్టికి తీసుకురావాలి. కానీ ఎక్కడ కూడా డ్యూరేషన్ కాకుండా చూసుకోండి. 8 గంటలు ఉండాలి. వాటికి ట్యాక్స్ కలెక్షన్ కూడా ఖచ్చితంగా పెట్టాలి. డోర్ టు డోర్ కలెక్షన్, సెగ్రిగేషన్ అన్ని సిస్టమ్ తయారు చేస్తున్నారు. తయారు చేసి అందిస్తారు. డోర్ టు డోర్ కలెక్షన్ ఎట్లా చేయాలి, సెగ్రిగేషన్ ఎక్కడ చేయాలి, ఎట్లా ఇన్వాల్వ్ చేయాలి, పబ్లిక్ పార్టిసిపేషన్ ఏంటి, అవన్నీ కూడా డీటెయిల్గా ఇస్తారు. మీకు తయారు చేస్తున్నారు. అవి కూడా డీటెయిల్స్ ఇచ్చినప్పుడు నేను కూడా ఇన్వాల్వ్ అవుతున్నాను. ఈ మార్చి వరకు ఇవన్నీ కంటిన్యూగా తీసుకెళ్ళాలి. మార్చి తర్వాత వార్డ్ వైజ్ బిల్డింగ్ పెట్టి స్పెషల్ డ్రైవ్ చేసి శానిటేషన్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి. మార్చి వరకు అందుకే మీకు ప్రెజర్ ఎక్కువ చేయాలి. మార్చి వరకు ఇవన్నీ రాసుకున్నాను. మనము ఉద్యోగం చేసే కంటే ముందు ఉద్యోగం చేయాలన్నట్టు మీకు అందరికీ తెలుసు. ఇవన్నీ కొత్తగా డిస్కస్ చేసుకోవాల్సిన విషయాలు కావు. ఒక్కొక్కసారి సందర్భాన్ని బట్టి ఎమర్జెన్సీ చావులో బతులు ఉంటే అర్థం చేసుకోవచ్చు. కానీ బస్సు లేట్ అయింది, ట్రైన్ లేట్ అయింది, అందుకే లేట్ అయింది, అందువల్ల నేను ఏం చేయలేకపోయినా మనం నిజం చెప్పడానికి రాదు, చెప్పకూడదు కూడా అవుతుంది. ఇన్ని రోజులు మీ కమ్యూనిటీ కొరకు మీ ఇబ్బంది ఒకటేసారి ప్రెజర్ అయితే మీకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి మేము కూడా అర్థం చేసుకున్నాం. కానీ వచ్చి ఈరోజు వార్డ్ ఆఫీసర్లు మరియు ఆర్పీలతో మీటింగ్ చేసుకోవడం జరిగింది. ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో వార్డ్ ఆఫీసర్లను డే బై డే అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ప్రాపర్టీ ట్యాక్స్ విషయం కానీ, ట్రేడ్ లైసెన్స్ కలెక్షన్ విషయంలో కానీ, వాటర్ ట్యాక్స్ కలెక్షన్ విషయంలో కానీ ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకు వార్డ్ వైజ్ లిస్టులు ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా వాళ్ళకు మొత్తం ఏరియా ఐడియా ఉండదు కాబట్టి దాంట్లో ఆర్పీలను కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క ట్యాక్స్ పేయర్ వాళ్ళకు డైరెక్ట్ ట్యాక్స్ పే చేస్తే ఆన్లైన్ ద్వారా తీసుకుంటారు, లేదంటే ప్రాపర్టీ ట్యాక్స్ మిషన్ ద్వారా అయినా కట్టవచ్చు. ఉట్టిగా డబ్బులు ఏ రసీదు లేకుండా, అవగాహన లేకుండా డబ్బులు చేతికి ఇవ్వడం అనేది తప్పు. అట్లా ఫ్యూచర్లో కూడా ఎవరు చేయకూడదు అనే ఉద్దేశంతో అందరికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీంతో పాటు శానిటేషన్ పైన ప్రత్యేక దృష్టి పెట్టాలి, వాటర్ సప్లై పైన ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఎక్కడ వాటర్ వస్తుంది, ఎక్కడ వస్తలేదని తెలుసుకోవాలి. డోర్ టు డోర్ చెత్త తీసుకుంటారా లేదా, తీసిన తర్వాత ఎవరు చెత్తలు బయట పడేస్తున్నారు అనే ఉద్దేశం కూడా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అవన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ వాడిపైన ఒక పట్టు గ్రిప్ రావాలి.
అనే ఉద్దేశంతో ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మిగతా విషయాలు కూడా అన్ని విషయాల్లో పూర్తి స్థాయిలో వాళ్ళకు బాధ్యతలు డే బై డే అప్పగిస్తున్నాం. అట్లాగే వార్డు వైజ్ కూడా ఒక వార్డ్ ఆఫీస్ను ఏర్పాటు చేయడానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము. వార్డ్ ఆఫీస్లో ఉండి వార్డు సమస్యలు అంతే అక్కడి నుంచే సాల్వ్ చేయగలగాలి. ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ మేజర్ ఇష్యూస్ ఏమైనా ఉంటేనే ఇక్కడికి కంట్రోల్ రూమ్ లెక్క ఇక్కడికి వస్తే ఇక్కడ సాల్వ్ అవుతాయి. కానీ మిగతా విషయాలు చిన్న చిన్న మోరీ విషయం కానీ వాటర్ రాలేదని కానీ చిన్న చిన్న సర్టిఫికేట్స్ విషయంలో కూడా అక్కడి నుంచి సాల్వ్ చేయగలిగితే అక్కడి నుంచి సాల్వ్ చేస్తారు. లేదంటే ఆర్డ్ ఆఫీసర్ ఇక్కడ తీసుకొచ్చి కూడా సబ్మిట్ చేయగలుగుతారు. అట్లాంటివన్నీ కూడా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి ప్రజలకు సాధ్యమైనంత వరకు సులువుగా సౌకర్యాలు వచ్చేటట్టు సర్వీసెస్ ఇచ్చేటట్టు అట్లనే మనం కూడా ప్రాపర్టీ ట్యాక్సెస్ అన్ని రకాల ట్యాక్సెస్ వసూలు చేసుకునేటట్లు వాళ్ళకు ఒక విధమైన అవగాహన వచ్చేటట్లు చెప్పడం జరిగింది.